వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ అందరి బాధ్యత. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విఎల్పురంలో జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాహుల్ మీనా, స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా మన ఆరోగ్యానికి ఉద్దేశించబడిన కార్యక్రమంగా భావించాలన్నారు. గతంలో క్లాత్ సంచులు, జూట్ బ్యాగులు వినియోగించేవారని కాలక్రమేణా ప్లాస్టిక్ వినియోగం పెరిగి ఆరోగ్యానికి చేటు తెచ్చుకుంటున్నామన్నారు. ప్లాస్టిక్ వల్ల నేల, నీరు, గాలి కాలుష్యం పెరిగి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. ప్లాస్టిక్లోని ప్రమాదకర రసాయనాలు ఆహారంలోకి చేరడం లేదా మైక్రో ప్లాస్టిక్ శరీరంలోకి ప్రవేశించడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదము ఉందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాల్ని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణానికి పెనుముప్పుగా తయారైన ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదామని పిలుపునిచ్చారు. ఇటీవల నగరంలోని ఓ కల్వర్ట్ వద్ద పూడిక తీయడంతో 3 నుండి 4 గంటల వ్యవధిలోనే 10 లారీల వ్యర్థాలు వచ్చాయని, అందులో అత్యధిక భాగం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నట్లు తెలిపారు. కనుక భవిష్యత్ తరాల్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కలిసికట్టుగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ వి వినూత్న, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు ప్లాస్టిక్ వాడకం మంచిది కాదు అని అందరికీ తెలుసు. ఎవరికి మంచిది కాదు? పర్యావరణానికి మంచిది కాదా? మనకు మంచిది కాదా? మనకే మంచిది కాదు, పర్యావరణానికి మంచిది కాదు అంటేనే అది దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది. ఇది అందరికీ క్లియర్గా అర్థమైందా? అంటే పర్యావరణం వేరు కదా, పక్కింట్లో చెత్త వేరు కదా, వీధి మీద చెత్త వేరు కదా, నా ఇంటి ముందు డ్రైన్లో నీట్గా ఉంటే చాలు, పక్కింట్లో ఆగితే చాలు. ఇది మనలోని ఈ ఫీలింగ్ మనలోంచి బయటకు రావాలి. మీరందరూ కూడా ప్లాస్టిక్ కాకుండా జూట్ కానీ, లేదంటే ఏదో మన థిక్ షీట్స్ ఉంటాయి కొన్ని, సో అవి కానీ ఇవన్నీ ఎంతమంది వాడుతున్నారు? ప్లాస్టిక్ కంప్లీట్గా వాడకం నిషేధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అట్లీస్ట్ షాప్స్కి వెళ్ళినప్పుడు. సో మిగతా వాళ్ళందరూ ఈ రోజు నుంచి మీరు చేస్తారా? నవ్వుతున్నారు, తిప్పుబడుతున్నారు. మీ బ్యాగ్లన్నీ జూట్ బ్యాగ్లు ఇవన్నీ ఉన్నాయి, పెద్ద ఖర్చు కూడా కాదు. ఒకసారి మనం కొంటే మనతో పాటు 6 నెలల్లో, సంవత్సరమో ఉంటుంది. పిల్లలకి పొదుపు అలవాటు చేసిన వాళ్ళం అవుతాము. దానివల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎంతమంది ఈ రోజు నుంచి చేస్తారు? ఇప్పటి వరకు చేయకపోయినా ఈ రోజు నుంచి. సో మీరు అంటే ఆ మార్పు మనలో రావాలి. అది మనకి ఎందుకు మనము వెంటనే చేయట్లేదు అంటే, ఈరోజు మనం ప్లాస్టిక్ కవర్ ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఈరోజు మనకేమి దగ్గు, జలుబు, జ్వరాలు రావట్లేదు. కానీ 10 రోజుల తర్వాత వస్తుంది. అది దేనికో వచ్చిందిలే, ఎండ వల్ల వచ్చిందిలే, వాన వల్ల వచ్చిందిలే అనుకుంటాను. క్యాన్సర్ వస్తుంది. విడిగా నా టైం బాగాలేదులే, నేనేం అన్యాయం చేశాను, ఇలాంటి యాంగిల్స్లో మనం ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు మనం చేసేది ఇమీడియట్గా మనకి జరిగే ఆరోగ్య సమస్యలతో మనము లింక్ చేసుకోం కాబట్టి మనం తేము. కానీ ఇప్పుడు మనందరికీ తెలుసు కాబట్టి మీరందరూ కూడా మీలో మార్పు రావాలి అనేది, మీ ఒక్కళ్ళు మారినా మిమ్మల్ని చూసి నెమ్మదిగా మీ ఇంట్లో 4-5 మారుతారు, మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు మారుతారు. సో అంటే ప్రభుత్వం నుంచి ఎంత చేసినా అల్టిమేట్గా ప్రతి ఇంట్లోని ప్లాస్టిక్ కన్సంప్షన్ తగ్గితే కానీ మన ఆరోగ్యాలు ఇంప్రూవ్ అవ్వవు. సో మీరందరూ కూడా ఈ రోజు నుంచి అన్నా చేస్తారని కోరుకుంటున్నాం. మీ అందరి ఫోటోలు ఉన్నాయి, కమిషనర్ గారు ఎలాగా చెక్ చేస్తారు. సో అది ఇంప్రూవ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కమిషనర్ రాహుల్ మీనా ఐఏఎస్ గారికి, వేదిక పైన ఉన్న నగర అధ్యక్షులు మధ్య రాంబాబు గారికి, కూటమి నాయకులకు, విచ్చేసిన అధికారులకు, ప్రజలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ యొక్క యజ్ఞంలో మీరందరూ కూడా అనేకమైన కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. మీరు వచ్చిన ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే, మనల్ని రమ్మన్నారు, మనం వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోతున్నాం. మిమ్మల్ని కోరేది ఏంటంటే, కమిషనర్ గారు నేను
43వ వార్డులో మొన్న ఒక చర్చి దగ్గర కల్వర్ట్ ఇబ్బంది అయితే చాలా పెద్ద సమస్య అవుతుందని ఎంహెచ్ఓ గారు చెప్తే ఒకటిన వెళ్ళాం. కల్వర్ట్ దగ్గర ఒక 3-4 గంటల వ్యవధిలో తీసిన చెత్త 10 లారీలు వచ్చింది. 10 లారీల్లోని కూడా ఎత్తిన చెత్త మొత్తం ప్లాస్టిక్కే. అంటే అది ఏమవుతుందని నేను అనుకోవచ్చు. అది భూమిలో కలవదు, ఆ భూమిలో కలుస్తుంది. కలిసిన తర్వాత రేపటి రోజున మన త్రాగే నీరులో కలిసిన ఇంకే ఇతర కారణాల వల్లైనా సరే అది మీకుతో పాటు మీ పిల్లలు, మీ మనవాళ్ళు, భవిష్యత్ తరాలు అందరూ కూడా నష్టపోతారు. మన భవిష్యత్ తరాల వారికి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆస్తులు ఏమీ పక్కర్లా, ఆరోగ్యాన్ని మించిన ఆస్తే లేదు అన్న విషయం మీరు అందరూ కూడా గమనించండి. మీరు వారికి మంచి ఆరోగ్యం, మంచి మాటలు చెప్పగలిగితే వాడి జీవితానికి అదే చాలు. యాగంటి కోటేశ్వరరావు గారిని విద్యాశాఖ గౌరవ ప్రతినిధిగా ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన చెప్పిన మాట ఏమిటి? పిల్లలకి తల్లికి చెప్పుకోలేని పనులు ఏది చెయ్యొద్దు అని చెప్పి పిల్లలకి చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మంచి ఆలోచనలు మీకు చెప్తా ఉన్నారు. మీరు గమనించి భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని కూడా మీరు గౌరవించి ఇవన్నీ కూడా వినడమే కాదు ఆచరణలో పెట్టడానికి కూడా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.